మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడైండును గాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో క్షేమమే కదా. దేవుని పిల్లలు, విశ్వాసులు ఎక్కడా కూడా తలదించుకోకుండా సిగ్గుపడనక్కర్లేని ఒక ధైర్యంతో కూడినటువంటి తల ఎత్తుకునే జీవితం జీవించాలి అనేది దేవుని యొక్క ఆశ, ఆలోచన. కానీ ఈనాడు చాలామంది జీవితాలు మనం గమనించినప్పుడు వారి జీవితాలు చాలా సిగ్గుతో గడపాల్సి వస్తుంది. ఎందరినో మనం చూస్తున్నాం. ఏమిటి దానికి కారణం ఏమిటి అంటే కేవలం పాపమే. పాపమే మనిషిని సిగ్గుపడేటట్టు చేసింది. ప్రియులారా, మీరు తప్పు చేసిన వాళ్ళని చూడండి, పాపం చేసిన వారిని మీరు గమనించండి. ఆ పాపంలో పట్టుబడితే ఎంత సిగ్గుపడిపోతూ ఉంటారు. ఈనాడు యూట్యూబ్లో మనం ఎన్నో గమనిస్తున్నాం కదా. టీచర్లే పిల్లల విషయంలో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారు, దొరికాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని పట్టుకెళ్తున్నప్పుడు, ట్రీట్ చేస్తున్నప్పుడు ఎంత సిగ్గుతో తల దించుకొని సైడుకు పెట్టి ఎలా ఉంటాడు? వ్యభిచార నేరంలో నలుగురు దొరికారు. కనీసం వారి ముఖం ఆ మీడియా ముందు, కెమెరా ముందు పైకెత్తటానికి కూడా చాలా సిగ్గుపడతా ఉంటారు. కొంతమంది అయితే ముఖాన నల్లటి ముసుగులేసేసి వారిని గురించి పోలీసులు చెప్తూ ఉండటం మనం గమనిస్తాం. కొన్నిసార్లు వారు రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు ఇప్పుడు అంతా చేతిలోనే ఉంది కదండి కెమెరా. సెల్ ఫోన్ అంటే కెమెరాతో సమానం. వెంటనే అన్నీ ఆన్ అయిపోతూ ఉంటాయి. అసలు వాళ్ళు ముఖం కూడా చూపించలేక గోడ తట్టు తిరిగి వెనక్కి తిరిగి చేతులు అడ్డం పెట్టుకొని, ప్రియులారా, ఎంత సిగ్గుతో కూడినటువంటి జీవితాలు మనుషులు జీవిస్తున్నారో చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది సమాజంలో. కానీ అదే సమయంలో చెప్పవలసి వస్తే, నువ్వు విశ్వాసినని చెప్పుకుంటూ, దేవుని బిడ్డవని చెప్పుకుంటూ, ప్రభువుని నమ్మాను అని చెప్పుకుంటూ, నేను పలానా సంఘానికి చెందిన వ్యక్తిని అని చెప్పుకుంటూ, ఇలాంటి ఒక సిగ్గుపడే పనులు, పాపపు పనులు చేసి నీ ముఖాన్ని సిగ్గుతో, అవమానంతో నువ్వు దించుకోవటం, నీ తల దించుకోవటం, అవమానంతో నువ్వు బ్రతకటం, ముఖం ఎత్తుకోలేనటువంటి పరిస్థితిలో నువ్వు జీవించటం ఏమంత మంచిదంటారు? అది దేవుని పిల్లలకు అది తగదగా. పాపానికి స్వస్తి చెప్పు, పరిశుద్ధంగా జీవించయ్యా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక అమూల్యమైనటువంటి మాట ఇలా ఉంది, మీరు చూడండి. యోవేలు గ్రంథాన్ని మనం చదువుదాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనాన్ని, 27వ వచనాన్ని చదువుకుందాం. నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యనున్న వాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడునూ లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నెన్నడును సిగ్గునందకయుందురు. ప్రియులారా, ఈ 26, 27 వచనాల్లో ప్రభు అంటున్నాడు, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు. ప్రభు అంటున్న మాట నిజమే. దేవుని పిల్లలు సిగ్గుపడేటట్లు ఎలా ఉంటారండి? నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడని కదా బైబిల్ చెప్తుంది. నువ్వు దేవుని బిడ్డవైతే సిగ్గుపడవిక. సిగ్గుపడేటట్లు జీవించవు, ధైర్యంగా ఉంటావు. అలాంటి ఒక చక్కటి జీవితాన్ని లీడ్ చేస్తావు, భక్తి కలిగి బ్రతుకుతావు. సిగ్గుపడే పనులు నువ్వు చెయ్యవు. ఒకవేళ ఇప్పుడు వరకు నువ్వేదైనా కొన్ని పనులు చేసేసి సిగ్గుతో, అవమానంతో ఆ పాపాన్ని బట్టి ఏమైనా కృంగిపోయిన స్థితిలో ఉంటే ఒక్కసారి ఆయన తట్టు చూడు, క్షమించమని అడుగు, సహాయం చేయమని అడుగు. ఇంకెప్పుడు నేను ఇలా బ్రతకనయ్యా అని ప్రభువుకు చెప్పు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రియులారా, మనం 34వ కీర్తనలో ఒక మంచి మాట ఇలా ఉంది, మీరు చూడండి. 34వ కీర్తన 5వ వచనాన్ని చదివితే అమూల్యమైన మాట ఇలా రాస్తుంది. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను,
వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఎంత మంచి మాట అండి. వారు ఆయన తట్టు చూడగా, దేవుని తట్టు చూస్తే వారికి వెలుగు కలిగిందంట. ప్రియబిడ్డ, ఇప్పటి వరకు లోకం తట్టు చూసావు, పాపం తట్టు చూసావు, వెలుగు లేదు, అవమానము, సిగ్గు ఉంది. ఇప్పుడు దేవుని తట్టు చూడు. ఇప్పుడే మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపంతో ఒప్పుకో, కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేయి, ప్రభు కాళ్ళు పట్టుకో, ఆయన కనికరిస్తాడు. నీ ముఖం ఏమాత్రం ఇక లజ్జింపదు అన్నాడు. అంటే ఇక నువ్వు సిగ్గుపడాల్సిన అవసరత ఏది ఉండదంటే అంతే. నువ్వు ఆయన తట్టు చూసావనుకో, వెలుగు కలిగిద్ది. ఇక మీ ముఖాలు ఎన్నడూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరత లేదు అంటున్నాడు దేవుడు. ఈనాడు దేవుని తట్టు చూడకే సైతాను తట్టు, లోకం తట్టు, పాపం తట్టు చూసి జీవితాలు పాడయ్యాయి. తల్లిదండ్రుల మాట వినరు, పెద్దవాళ్ళ మాట వినరు, దైవజనుల మాట వినరు, దేవుని మాట వినరు. ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ, పాపమే మంచిదనుకుంటూ అలా జీవిస్తుంటారు. మరి ఎలా సిగ్గు కాక ఏం కలిగిద్దంటారు? ఇప్పటికైనా దేవుని తట్టు చూడయ్యా, ఇప్పటికైనా ప్రభు తట్టు చూడు. ఇక నీ ముఖం ఎన్నడూ లజ్జింపక నువ్వు సంతోషంగా, ధైర్యంగా తల ఎత్తుకునేటట్లుగా ఉండేటట్టు దేవుడు చేస్తాడు. ప్రియులారా, నాకు ఒక వచనం గుర్తొస్తా ఉంది. 3వ కీర్తనలో భక్తుడైన దావీదు ఒక చక్కని మాట అంటాడు. ఆయన అన్నాడు, నా తల ఎత్తువాడవు నీవే అనేటటువంటి మాట. ఇదిగో ఈ 3వ కీర్తనలో 3వ వచనాన్ని మనం చదివితే ఇలా ఉంది: యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. బా, నా తల ఎత్తువాడవు నీవే. ఎంత మంచి మాట అండి. నా తల ఎత్తువాడవుగా నువ్వు ఉన్నావయ్యా అంటున్నాడు. నీ తల ఎత్తే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నీ సిగ్గును కొట్టివేసే దేవుడు, నీ పాపాన్ని తీసివేసే దేవుడు, సమాజంలో, సంఘంలో నీకొక విలువను, గౌరవాన్ని మరలా కలిగించే దేవుడు ఆయన. నా మాట విని ప్రియబిడ్డ, ఉన్నపాటున ప్రభు పాదాలు పట్టుకొని ఏదైతే సిగ్గుమాలిన పని చేసి తల దించుకున్నావో ఆ విషయంలో పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి, ప్రభువా, ఇక నా జనులు ఎన్నడూనూ సిగ్గు నొందరు అన్నటువంటి మాట ప్రకారం నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వయ్యా, తల ఎత్తయ్యా, నాకట్టి కృపచూపయ్యా అని మొరపెట్టు. దేవుడే నీకు సహాయపడతాడు. ఆయన తట్టు చూడు, నీ ముఖం ఎన్నడూ లజ్జింపదు. దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. విత్తబడిన ఈ చక్కని సందేశం మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయండి. ప్రభువా, మా తల ఎత్తేవాడవు నీవే. నీ తట్టు మేము చూసినప్పుడు మాకు వెలుగు కలిగిద్దయ్యా. ఇక చీకటి బ్రతుకులు, చీకటి జీవితాలు ఇక ఉండవు. మా ముఖాలు ఎన్నడూ లజ్జింపవు. సిగ్గుతో తలదించుకోవాల్సిన పని మాకు లేదు. నా జనులు ఎన్నడూనూ సిగ్గునందరు అని మీరు అన్నారు. అవునయ్యా, సిగ్గు పడనక్కర్లేని మీ బిడ్డలుగా మేము జీవించటానికి కేవలం నీ తట్టు చూడాలని మీరు మాట్లాడారు. ఈ వర్తమానం విని ఎంతమంది బిడ్డలైతే నీ తట్టు చూస్తూ నాకు సహాయం చేయి ప్రభు అంటున్నారు, వాళ్ళందరి తల పైకెత్తండి, కృప చూపండి, సహాయపడండి. గాయపడిన మీ చేతుల్లో పెట్టుకుంటూ తోడుగా ఉండవలసిందిగా వేడుకుంటూ వారి తల పైకెత్తి ఆశీర్వదించమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ తోడై ఉండును గాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.